ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని కౌన్సిలింగ్ ఇచ్చి ఇవన్నీ జరుగుతాయి. ఆ ఒప్పించే ఛాన్స్ కూడా వీళ్ళు ఇస్తలేరు. మంది వాళ్ళ దగ్గర వాళ్ళు పెట్టాలి. చేయాలంటే అక్కడ వీళ్ళు ఆగుతలేరు. ఏం చేస్తున్నారు? వాళ్ళకి పనిలోకి వచ్చింది. లేకపోతే వాళ్ళకి చేస్తే వీళ్ళకి అసలు స్టేషన్ కూడా తీసుకుపోయారు. అక్కడ తీసుకపోతే పిల్లలకు ఇక్కడ లాఠీ ఆర్మీ కూడా దిగింది. సో 50 మంది దిగిరు ఒకేసారి. కుటుంబ సభ్యులకి వెళ్ళగొట్టాలి. కుటుంబ సభ్యులకి వెళ్ళగొట్టాలి. నా పేరు రాజేశ్వరి. మాది లింగసానిపల్లె. చనిపోయింది మా ఆడపడుచు స్వాతి. వాళ్ళ హస్బెండ్ పేరు సతీష్ రెడ్డి. ఆమె చావుకి కారణం వాళ్ళ హస్బెండ్. ఆమె వయసు 28 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఒక పాప ఒక బాబు. చిన్నగా ఉన్నారు పిల్లలు. 6 years. పాపకు 6 years, బాబుకు 3 years. భర్త వేధింపులకు చనిపోయింది సార్. భర్త వేధింపులే. చావుకి కారణం భర్తనే సార్. మేమేం డిమాండ్ చేయట్లేదు. పిల్లలకు న్యాయం ఆస్తి మొత్తం అని కాదు, పిల్లలకు సరిపోయినంత. వాళ్ళకు కూడా రేపు ఎవరు చూస్తారు? వాళ్ళకు మేము కోరేది పిల్లల భవిష్యత్తు. పిల్లలకు న్యాయం జరగాలి. ఆ పిల్లలకి ఎట్లాంటి పరిస్థితుల్లో ఈమెనే ఇట్లా చేసింది. ఆ పిల్లల్ని ఏం చేస్తారు? పిల్లల చావు పిల్లల్ని కూడా ఏదో ఒక రోజు చంపేస్తారు. ఎట్లాంటి సెక్యూరిటీ కావాలి? అవుతుంది లింగసానిపల్లి. మేము 8 ఏళ్ళ క్రితం ఇంటికి వివాహం చేసినాము. మాకు ఎట్లాంటి ఇది ఆమె బాధ ఏం పడిందో మాకైతే ఏం చెప్పలేదు. ఆమె ఎంత భర్త వేధించిండో మాకు అయితే అర్థం కావట్లేదు. 3 years బాబు ఉన్నాడు, 6 years పాప ఉంది. ఆమెకు ఏమైందో మాకు సంఘటన అయితే తెలియదు. ఆ సిటీలో మాకు ఇట్లా సూసైడ్ చేసుకున్నది అని చెప్పిండ్రు. మేము అక్కడికి వెళ్ళి చూస్తే మాకు ఎట్లాంటిది సూసైడ్ అనేది అర్థం కాలేదు. ఆ సూసైడ్ అయితే కాదు.
మర్డర్ అటెంప్ట్. భర్త మీద మాకు డౌట్స్ ఉన్నాయి. భర్త మొత్తం పోలీస్ బెటాలియన్ పెట్టుకున్నాడు. 3 days నుంచి మాకేం అవసరం లేదు, నీకు నీ పిల్లలకే ఉంటుంది, మీరు ఇంత ఆస్తి చెయ్యండి, ఆ పిల్లల పేరు మీద ఏదన్నా పెట్టండి, ఆ పిల్లలకు ఆధారం పెట్టండి, నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావని మేము ఎంత బతిమిలాడినా కూడా మమ్మల్ని అందరినీ తీసేస్తున్నాడు. మేము ఏం చెయ్యము, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. డిఎస్పీని, వాళ్ళను, సెక్యూరిటీని, పోలీస్ వాళ్ళను, మిలిటరీ పోలీస్ వాళ్ళను అందరినీ రప్పించుకున్నాడు. వాళ్ళ సహాయంతో మమ్మల్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తున్నాము, పిల్లల పేరు మీద ప్రాపర్టీ చేస్తామని చెప్పి మాకు మాట ఇచ్చి తను పరారయ్యి పోయిండు. ఇప్పుడు మేము మాత్రం శవాన్ని వదిలేయం ఇక్కడ నుంచి. తను రావాలి, పిల్లలకు న్యాయం జరగాలి, మాకు ఏదనేది మొత్తం క్లారిటీగా చెప్పాలి. అసలు ఆమె సూసైడ్ అని మాకు చెప్పినోడు మరి ఎందుకు తప్పించుకుంటున్నాడు సార్, మాకు అర్థం కావట్లేదు. ఈ విషయంలో మాకు అనుమానం కలుగుతుంది. పోలీసులు వచ్చినా పోలీసులు ఏ న్యాయం జరిపించాలి. 10 నిమిషాలు ఆగండి, 5 నిమిషాలు ఆగండి, పోలీసు వాళ్ళు వచ్చి 3 రోజుల నుంచి ఇట్లా మేము అడిగినాము, ఏంది సార్ ఇది అని అంటే, మీరు మాకు 1 గంట టైం ఇవ్వండి, 1/2 hour టైం ఇవ్వండి. మేము అడిగినప్పుడల్లా ఇదే ప్రశ్నిస్తున్నారు వాళ్ళు, మాకు టైం ఇవ్వండి అని చెప్పి మొత్తం బెటాలియన్ వచ్చి ఈరోజు ఉదయం అతన్ని పరారు చేసిర్రు. 10 గంటల సమయంలో కూడా అంత బందోబస్తు ఉండదు సార్, మొత్తం చుట్టుముట్టు బందోబస్తు సార్ పోలీస్ వాళ్ళు. ఒక సీఎం కి కూడా అంత బందోబస్తు లేకుంటది, అంత ఉండదు సార్. అసలు ఎంత మంది రాజకీయ నాయకులను చూసినాం కానీ ఎవరికి అంత బందోబస్తు రాలేదు సార్. 50 మంది దాకా మిలిటరీ పోలీసు వాళ్ళు వచ్చిర్రు, 10 మంది దాకా పోలీసు వాళ్ళు వచ్చిర్రు. మా వాళ్ళని కొట్టిండ్రు, మిలిటరీ వాళ్ళు గిట్లంగా మా ఆడపడిచి వాళ్ళ తమ్ముడి మీద చేసుకున్నారు. వాళ్ళు గిట్లంగా మస్తు మేము ఎంత దీని వెనకాల ఎవరన్నా ఉన్నారనుకుంటున్నారా? దీని వెనకాల ఎవరున్నారో మాకైతే తెలియదు సార్. ఆయన ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఆయన ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, రాజకీయ నాయకులే సార్. వాళ్ళ వెనకాల ఉన్నారు, మొత్తం జరిపింది మొత్తం వాళ్ళ రాజకీయ నాయకులే సార్. వాళ్ళు మొత్తం మాకు పిల్లలకు మాత్రం ఇళ్ళల్లో కూడా ఇలాంటివి జరిగితే ఇట్లానే ఉంటుందా సార్? న్యాయం చేయరా? ఊరుకుంటారా సార్ అసలు ఎవరన్నా? ఇప్పుడు మాడపడి సరే చనిపోయింది, సూసైడే చేసుకున్నదని మీరు చెప్పినప్పుడు మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు? మీరు ఎందుకు బందోబస్తు తెలుసుకుంటున్నారు? పిల్లలకి చేయమంటున్నాం, మీ దగ్గరనే పెడతాం మీ పిల్లల్ని. కాకపోతే పిల్లలకి ఏం కాకుండా సెక్యూరిటీ ఉండాలి, పిల్లలకు బందోబస్తు ఉండాలి. ఆ పిల్లల్ని ఈమెం చేసినట్టు ఆ పిల్లల్ని గినంగా 4 రోజులకు చేస్తే మేమేం చేస్తాం సార్? అసలుకి మాకైతే నమ్మకం లేదు. వాడిపైన పిల్లల్ని గిట్లంగా నమ్మకం లేదు సార్. పిల్లలకి నైట్ ఏం చెప్పిండంట, కొత్త మమ్మీ వస్తుంది, మమ్మీ దేవుని దగ్గరికి వెళ్ళింది, కొత్త మమ్మీ వస్తుంది అని ఇట్లా చెప్పిండంట. పాప చెప్తుంది మాకు కావాలంటే పాపని పిలిపించుకొని మీరు కూడా అడగండి, పాప చెప్తుంది. మీరు ఇంత దారుణంగా ఉంటుందా సార్? అసలుకి శవాన్ని పక్కన పెట్టుకొని కొత్త మమ్మీ వస్తుంది అని చెప్పడం ఏంది సార్? మాకు అర్థం కాదు. పోలీసు వాళ్ళకి ఇట్లా చాలా మందిని అడ్డుకున్నాము. పోలీసు వాళ్ళు వచ్చి ఆయనను తీసుకుపోయిన కారణాలు ఏంటో మాకు తెలియదు. మేము వాళ్ళని మాత్రం చాలా అడ్డుకున్నాము. మేము పోలీసు వాళ్ళు డామ్కి ఇట్లా చాలా నినాదాలు చేసినాము ఉదయం 10 గంటల సమయంలో. కానీ అతన్ని తప్పించారు. అతని వెనక ఎవరున్నారో మాకు డిఎస్పీ కానీ ఎస్పీలు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మాకేదో ఒకటి సమాధానం చెప్పాలి. ఆయనను తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి. మా పిల్లలకు మాత్రం న్యాయం జరగాలి. మాకు అవసరం లేదు సార్, ఆయన ఆస్తులు అవసరం లేదు, ఆయన ఏమి అవసరం లేదు. మాకు పిల్లలకు మాత్రం ఇవ్వాలి. ఆ పిల్లలకి ఏమన్నా జరిగినా కూడా అతడిదే బాధ్యత. పిల్లలకి ఎలాంటి జరిగినా బాధ్యత తండ్రి చేసిందని మేము ఖచ్చితంగా అంటాం సార్. ఇవాళ ఇది చేసిండు, 10 కూడా చేసిందని మేము అంటాం. 28 సంవత్సరాల అమ్మాయినే చంపేసిండు సార్, చిన్న పిల్లల్ని చంపడా? మాకు నమ్మకం లేదు. ఏ రోజుకున్నా పిల్లల చావు ఆయన ఏదో చేయాలని కన్ఫర్మ్ అయితే చేసుకున్నాడు సార్ మొత్తం మీద.